28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. సార్ మరి సినిమా ఇండస్ట్రీ పెద్దలు గవర్నమెంట్తో చర్చలు అనే టాపిక్ పెద్ద ఇష్యూ అయిపోయింది. సో మిమ్మల్ని కూడా ఎవరైనా పిలిచారా? మిమ్మల్ని కూడా పిలవలేదా? నాకు తెలియదండి అసలు పిలవాల్సిన అవసరం ఉందా? ఎవరికండి అవసరం? ఎవరికైనా ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో చర్చలకి వాళ్ళకి పిలవాల్సిన అవసరం ఉందా ఎవరినైనా? నన్ను పిలవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే నేను సూపర్ హిట్ డైరెక్టర్ని అనుకోండి, పిలుస్తారు. అది నార్మల్ కదా. సో బాలకృష్ణ గారికి నాగబాబు గారికి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది ఇదే ఇష్యూ మీద. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? చాలామంది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలు అయిపోయింది అని అంటున్నారు కదా. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం? నేనండి ఎన్టీఆర్, ఎస్వి రంగారావు గారు వాళ్ళు షూటింగ్లకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎవరున్నా లేకపోయినా ఇండస్ట్రీని ఎవడేం చేయలేరు. ఇండస్ట్రీ పర్మనెంట్. మధ్యలో కొంతమంది వచ్చి నా వల్ల ఇండస్ట్రీ నడుస్తుంది, నేను లేకపోతే ఇండస్ట్రీ ఉండదు, ఇట్లా చాలామంది అనుకుంటారు. కానీ ఇండస్ట్రీ శాశ్వతం. మధ్యలో కొంతమంది నాలాంటి వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు, రకరకాల వస్తుంటారు, పోతుంటారు. ఇండస్ట్రీ మాత్రం ముందుకెళ్తూ ఉంటుంది. ఎవ్వరు ఏం చేయలేరు. రామారావు గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది, ఎస్వి రంగారావు గారు పోయినా, సావిత్రి గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది. అంతకంటే గొప్ప నటులు కానీ, అంతకంటే గొప్ప డైరెక్టర్లు కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఉన్న గొప్ప డైరెక్టర్లు ఎవరండి? విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ సూపర్ డైరెక్టర్లు. అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎంత పెద్ద పెద్ద కేవీ రెడ్డి, హెచ్ఎం రెడ్డి, వాళ్ళంతా సూపర్ డైరెక్టర్లు. బాపు గారు, వాళ్ళు ఎవరు లేకపోయినా సరే మనం నడుస్తుంది కదా ఇండస్ట్రీ, ఏం ఆగదు. కానీ ఇండస్ట్రీ గురించి ఒక మీటింగ్ ఏదైనా పెట్టుకుని ఇండస్ట్రీ తరఫున జరిగితే మాత్రం పిలవాలి, పెద్దవాళ్ళందరినీ పిలవాలి. చిరంజీవి గారిని పిలవాలి, బాలకృష్ణ గారిని పిలవాలి, అందరినీ పిలవాలి. ఇక్కడ ఈగోలు, నన్ను పిలిచారు నన్ను పిలవలేదు అంటే పిలవాల్సిందే, కంపల్సరీ పిలవాలి. దాంట్లో అసలు అంటే వాళ్ళు అది ఇండస్ట్రీ పని అనుకొని పిలిచారా, పర్సనల్ పని అనుకొని పిలిచారా, ఆ మీటింగ్ ఎందుకు జరిగిందో నాకు తెలియదు. కానీ ఇండస్ట్రీ గురించి కనుక జరిగితే మాత్రం పిలవాలి. అది ఇండస్ట్రీ గురించి జరిగింది కదా సార్. షూటింగ్స్ ఎలా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి పిలవాలి. అందరూ వెళ్ళాలి, అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అది సపరేట్గా చేయటం అవన్నీ ఏమో మరి ఎందుకు చేశారు నాకు తెలియదు కారణాలు. అక్కడ వెనక ఏం జరిగిందో మనకు తెలియకుండా నేను ఇంట్లో కూర్చుని ఏసీ వేసుకుని కామెంట్లో కొడతాం కాదు. ఎవరిని హర్ట్ చేయకూడదు. ఎందుకంటే అందరం టుగెదర్ వీఆర్ ఇండస్ట్రీ, ఫ్యామిలీ ఇది. అది ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆ లోటు ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? ఈ కరోనా టైంలో వీటిలో కనుక దాసరి గారు లాంటి వాళ్ళు ఉంటే తొందరగా సాల్వ్ అయ్యేది, తొందరగా ఒక పద్ధతి వచ్చేది, సిస్టమ్ వచ్చేదండి. ఆయన సూపర్, ఆయన సింహం, రాయల్గా ఉండేవాడు, గ్రేట్. దాసరి గారు లేకపోవటం పెద్ద లోటే ఇండస్ట్రీ. ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి ఎవరు పెద్దగా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఒక పెద్ద దిక్కైతే కావాలి కదా. పెద్ద దిక్కైతే కావాలి. కానీ దాసరి గారిది ఏంటంటే అండి, లైట్ బాయ్ కూడా వెళ్ళి సార్ నాకు ఇట్లా జరిగిందని చెప్పగలడు. గేట్లు ఎప్పుడు తెరిచిండే వెళ్ళి కింద చెప్పంగానే చిట్టి పైకి వెళ్ళేది, ఏంట్రా అని వచ్చి మాట్లాడేవాడు. ఆయన చూడంగానే కాళ్ళ మీద పడాలనిపించేంత పెద్ద మనిషి. ఆయన సీఎంలతో మాట్లాడేవాడు, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడగలడు, సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడగలడు, అందరినీ ఫోన్లోనే మాట్లాడగలిగేవాడు. అది అటువంటి వాళ్ళు అది పుట్టాలండి. అది మధ్యలో ఎట్లా తయారవుతారు? అది నేను వెళ్ళి ఆయన వస్తే బాగుండు అని నేను అనుకోవటం కాదు. ఇండస్ట్రీ అందరూ యాక్సెప్ట్ చేయాలి. అట్లా ఖచ్చితంగా సార్. తేజ గారి సినిమా జర్నీ విషయానికి వస్తే, చిత్రం సినిమాతోని మీరు మాకు డైరెక్టర్గా పరిచయం అయ్యారు కదా. సో చిత్రం సినిమా విశేషాలు మాకు చెప్తారా? ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది అనుకుంటా, 2000లో రిలీజ్ అయింది సార్. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది? ఆ విశేషాలు ఒకసారి మాకోసం. నేను అసలు గతంలో ఉండనండి. గతంలో మీరుండరు కానీ సినిమాని గుర్తు తెచ్చుకోవాలి కదా సార్. మీరు తీసిన సినిమా అది, ట్రెండ్ సెట్టర్ మూవీ అది. యాక్చువల్గా దాంట్లో ఇంకో కుర్రాడు హీరో అనుకున్నాం. అతను చేయను అన్నాడు.
చేయనంటే ఫ్రెండ్స్లో ఉన్న ఉదయ్ కిరణ్ని నువ్వే హీరో అన్న. మళ్ళీ ఆ కుర్రాడు చేస్తా అన్నాడు. ఇతను మళ్ళీ నువ్వు వెళ్ళి వెనక బెంచ్లో కూర్చో, నువ్వు ఫ్రెండ్వే అన్న. ఉదయ్ కిరణ్ రెండింటికి రెడీగా ఉండేవాడు. అతను బేసిక్గా అమాయకుడు, మంచోడు. ఫైనల్గా ఆ కుర్రాడు ఓకే చేయలేదు. మేము February 11th ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసాం. February 10th నైట్ 2ంటికి ఇతనే హీరో, రీమా సేన్ హీరోయిన్ అని ఫైనలైజ్ చేసి పొద్దున్నే 11th పొద్దున్నే వెళ్ళి షూటింగ్ మొదలెట్టు. అతను మీద బాగా చేస్తాడు అనుకున్నా. అక్కడికి వెళ్ళి చూసినాక అంత గొప్పగా చేయలే. టెన్షన్ వచ్చింది నాకు. ఇంకా పక్కకు తీసుకెళ్ళి నుంచోబెట్టి మొత్తం చెప్పి ఏంటంటే నేను అప్పటికే బాంబేలో పెద్ద కెమెరామ్యాన్ని, చాలా సినిమాలు ఉన్నాయి. ఆ రోజు నాకు 7 సినిమాలు ఉన్నాయి అండర్ ప్రొడక్షన్. నేను కెమెరామ్యాన్గా చేసి, పెద్ద కెమెరామ్యాన్ కాదు కానీ బీజీ కెమెరామ్యాన్. ఇప్పుడు అది వదిలేసి వచ్చాను. ఇతను సరిగా యాక్టింగ్ చెప్తే నా ఫ్యూచర్ ఏమైపోతుంది టెన్షన్. ఫైనల్గా అతను చెప్పి చేశాను. 30 daysలో తీయాలని పెట్టుకున్నాం మా బడ్జెట్. కరెక్ట్గా 31 days అయింది. 31 daysలో అంటే అంత షార్ట్ పీరియడ్లో సినిమాలు తీయొచ్చా సార్? తీయచ్చు. 31 days. ఎందుకంటే అండి 19 daysలో తీశారు అల్లూరి సీతారామరాజు. కృష్ణ గారు ఒకే సంవత్సరం 6-10 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. పొద్దున్నే 7ంటికి మొదలెట్టి సాయంకాలం 6 దాకా చేస్తే అయిపోద్ది కదా. అంటే కొన్ని సినిమాలు ఇయర్స్ తీస్తారు కదా, అందుకు అడిగాను. ఎందుకు తీస్తారంటే అండి హీరోనే 10ంటికి వస్తాడు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అనుకోండి, 7 అంటే 7 వస్తాడు. బాలకృష్ణ గారు 6 అంటే 6ంటికి వస్తాడు. వాళ్ళు డెడికేటెడ్. డైరెక్టర్ ప్యాకప్ చెప్పేంత వరకు కదలరు. ఇప్పుడు మోడర్న్ చాలామంది హీరోలు అంటే సిన్సియర్ హీరోలు కూడా ఉన్నారు. చాలామంది హీరోలు ఏంటి అంటే 7 అంటే 7కి రాలేమండి, 10కి వస్తాం. సో ఏమైపోయింది, 7 to 10 3 hours పోయింది. ఈవినింగ్ 5కి వెళ్ళిపోతారు. సో అక్కడ ఒక 6 పోయింది. రోజు 12 గంటలు మా షిఫ్ట్లో 4 గంటలు పోయినాయి. ఆటోమేటిక్గా అది పెరుగుద్ది కదా. సో చిత్రం సినిమా తీసేటప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంది, తేజ గారిని ఇంత బాగా గుర్తిస్తారు, ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది అని అనుకున్నారా? అనుకోలేదు. మీ సినిమా గురించి అసలు మీకు ఏం ఊహ ఉండింది సార్? బాగుంటుంది, ఆడుతుంది అని. నేను ఎక్కువ బాంబేలో ఉండి ఎక్కువ హిందీ సినిమాలు చేసేవాడిని. సో తెలుగు సినిమాలు ఎలా ఉంటాయి, ఇలా తీస్తే తెలుగు సినిమా అనే ఫార్మాట్ నాకు తెలియదు. ఈ కథ అనుకుంటున్నా ఇలా చేద్దామని తీసేసాను అంతే. ఆ కథ ఎలా అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు, దానికి ఏంటి అసలు రీజన్? చిత్రం కథ యాక్చువల్లీ అంటే క్షణక్షణం తీసేటప్పుడు రాశా. ఓకే. క్షణక్షణంకి కథ రాస్తున్నప్పుడు పక్కన ఇంకో బ్యాట్ పెట్టుకుని చిత్రం రాశా. తర్వాత అదంతా వచ్చి సినిమా అయ్యి రావడానికి 10 years పట్టింది. సార్ అది ఎలా, ఆ థాట్ ఎలా ఉండిందంటే చాలా ఫార్వర్డ్గా ఉండింది. అంటే ఎవరు ఊహించరు ఇట్లా జరుగుతుంది. అంటే ఆ అమ్మాయి అక్కడి నుంచి రావడము, మళ్ళీ తనకి ఇంతో పరిచయం అవ్వడం, ప్రెగ్నెన్సీ రావడము, దాన్ని తీయించేసుకోను అనడము, ఇవన్నీ ఏంటంటే ముందు ఆలోచనలు అనమాట. అంటే 2000లో ఆ ఆలోచన అనేది అది అలా ఉండదు. కొంచెం పద్ధతిగా అట్లాంటి సినిమాలు వచ్చే రోజులు కాబట్టి అది ఫార్వర్డ్ ఆలోచన. ఆ ఆలోచన రావడానికి అంటే మీరు ముంబైలో అలాంటి డైరెక్టర్స్తోని వర్క్ చేయడం ఒక కారణం అయి ఉండొచ్చా, లేదంటే ఎట్లాగా? లేదండి, అక్కడ బాంబే వెళ్ళటానికి ముందే రాసింది. ఓకే. 1991లో రాసిన కథ 2000లో తీసా. ముంబై వెళ్ళడానికి ముందంటే మీరు అక్కడ నుంచే కదా సార్ స్టార్ట్ అయింది మీ లైఫ్? లేదండి, ఫస్ట్ నేను రామ్ గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ని. శివ, క్షణక్షణం వాటికి పనిచేశాను. తర్వాత రామ్ గోపాల్ నన్ను కెమెరామ్యాన్ని చేశాడు. తెలుగులో ఒక 4-5 సినిమాలు చేశాను. రాత్రి, అంతం, మణి, రక్షణ, తీర్పు 5 సినిమాలు తెలుగులో చేశాను. తీర్పు తర్వాత వెళ్ళిపోయాయి. ఓహో, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి తర్వాత మళ్ళీ కెమెరామ్యాన్. ఫస్ట్ కెమెరా అసిస్టెంట్ని, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ని. అసిస్టెంట్ డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ రాసేవాడిని. ఏది శివ, క్షణక్షణం. దాని తర్వాత కెమెరామెన్ అయ్యా. కెమెరామెన్ అయ్యి బాంబే వెళ్ళిపోయా. అక్కడ బాంబేలో ఉంటే కెమెరామెన్గా ఉంటే కథలు రాసేవాడిని. హిందీ సినిమాలకు కథలు ఇచ్చేవాడిని. తర్వాత వచ్చి డైరెక్టర్ అయ్యి ఒక 2 సినిమాలు చేసినాక ఎవరు డబ్బులు ఇట్లా, సో సొంతంగా ప్రొడ్యూసర్ అయ్యి చిత్రం మూవీస్ పెట్టి జయం, నిజం ఇవన్నీ తీసా.
అంటే చిత్రం సినిమాకి మీరు రెమ్యునరేషన్ తీసుకోలేదా? 11,000 అండి. తక్కువ తీసుకున్నారు. అందరికీ 11,000. హీరోకి 11,000, నాకు 11,000, ఆర్పి పట్నాయక్కి 11,000, అందరికీ 11,000. సో చిత్రం తర్వాత నెక్స్ట్ మూవీ గురించి చెప్పండి సార్. చిత్రం తర్వాత ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను ఒకేసారి మొదలెట్టు. ఫ్యామిలీ సర్కస్ ఓకే సినిమా యావరేజ్. నువ్వు నేను బాగా ఆడి. నువ్వు నేనులో కూడా మాధవని పెడదాం అనుకున్నా. మాధవని పెట్టిను. ఉదయ్ కిరణ్ ఏంటంటే రోజు వచ్చి ఇలా కింద కూర్చునేవాడు ఆఫీస్లో. చిత్రం హిట్ అయింది కానీ సినిమాలు రాలే. రీమేషానికి బిజీ అయింది. ఆర్పి పట్నాయక్ బిజీ అయ్యాడు. ఉదయ్ కిరణ్ బిజీ అవ్వాల. అతను ఓకే యావరేజ్, అంత గొప్పగా ఉండడు అనే ఫీలింగ్లో ఉన్నారు అందరూ. అతనికి ఏం చేశానంటే మా ఫ్రెండ్ నిధి ప్రసాద్ అన్నాడు, తనతో సైన్ చేయించా. అతను ఫ్రీగా ఉన్నాడు, అడ్వాన్స్ ఇయ్యి అతను చేస్తాడు సినిమా అని చెప్పి సైన్ చేయించా. అది స్టార్ట్ అవట్లా. రోజు వచ్చి కూర్చునేవాడు. నువ్వు నేను కాదు అనుకుని మాధవన్ అనుకున్నా. మాధవన్ అనుకుని మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే అతను నేను తెలుగు సినిమాలు చేయను అన్నాడు. ఓ మరి ఎట్లా, సరే ఎవడ దొరకట్లా, నువ్వు చేసేయాలి దా పైన కూర్చో, ఇంకా నువ్వే ఇప్పుడు హీరో అని పైన కూర్చున్నాడు. హీరోయిన్ల కోసం చూసాం. ఒక 6 హీరోయిన్లు పిలిచి జెమినీలోనే టెస్టింగ్ చేసాం. చేసేటప్పుడు ఒక అమ్మాయి బాగుండింది. అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి ఏమందంటే, నేను మా మదరు బిజినెస్ క్లాస్లో వస్తాం బాంబే నుంచి, వస్తే 5 స్టార్ హోటల్లోనే దిగుతాం, మాకు ఇంత కావాలి అని డిమాండ్లు చెప్పింది. నేనన్నా నువ్వు అందంగా ఉంటావు కదా, బాగుంటావు అనే కదా. అవును సరే ఇట్రా అని పిలిచా. ఈ మిగతా 6 అమ్మాయిల్లో ఏ అమ్మాయి చాలా బాగుంది, ఏ అమ్మాయి అసలు బాగాలేదు. ఈ అమ్మాయి బాగుందండి, ఆ అమ్మాయి అసలు బాగాలేదు. సరే ఏ అమ్మాయి అయితే బాగాలేదు అంటున్నావు, ఆ అమ్మాయి నా హీరోయిన్, నువ్వు వెళ్ళిపో. మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఉన్నారు కదా, జమినీ కిరణ్, ఏమైనా అట్టుంది ఏంటి, అమ్మాయిని పెట్టామేంటి అట్లా. లేదు మనం చూసే దృష్టిని బట్టి కథను బట్టి ఉంటుంది, అదేం లేదు అని. కావాలని సినిమాలో డైలాగ్ ఏం పెట్టాము, ఏంటి నా కొడుకు ఏంటి ఎల్లు పేడ పిసుకునేదాన్ని ప్రేమలో పడ్డాడు అని అంటే, ప్రేమ గుడ్డిది, అందం గిందం కులం గోత్రం ఏమీ చూడదు, నువ్వు అదొక జబ్బు లాంటిది, ఎంత తగ్గిస్తాను ట్రై చేస్తాను అంత పెరుగుద్దని డైలాగ్ వేసి అయిపోయింది. నాకు తెలిసి సినిమాకి అందంగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, ఇట్టుండాలి అట్టుండాలి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. నల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఏమీ లేవు. నువ్వు మంచి నటుడు అయి ఉండాలి, నీ నటనతో జనం ఫీల్ అవ్వాలి, నువ్వు ఫీల్ అయింది జనం ఫీల్ అవ్వాలి, అంతే. గాడిది కూడా సూపర్ స్టార్ అవ్వచ్చు, అది. సో నువ్వు నేను సినిమా స్టోరీ బాగుండటమే కాదు, సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి సార్. సాంగ్స్ కూడా కుదిరింది. అప్పుడు చాలామంది ఆ క్యాసెట్స్ని అందరికీ గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు కూడా, ఆ సాంగ్స్ అంత బాగుండేవని. ఎవరైనా వాళ్ళ లవ్ని వాళ్ళకి చెప్పాలన్నా కానీ సో అంత ఫీల్ ఉండేది సార్. సో లవ్ని అంత ఫీల్ అవ్వడము ఒక ఎత్తు అయితే, స్టోరీని అనుకోవడం ఒక ఎత్తు అయితే, సో అట్లా రాయాలి నాకు పాటలు, ఇంత మ్యూజిక్ ఇలా ఉండాలి వెన్నుసొంపగా అని వాళ్ళతో చేయించుకోవడం కూడా ఒక ఆర్ట్. అదెలా సార్, అదెలా కుదిరింది? అంటే అండి, నేను పుట్టి పెరిగింది చెన్నై. నాకు తెలుగు పదాలు హై వర్డ్స్ అవి రావు. నాకు రామాయణం మహాభారతం ఎన్ని తెలుసు కానీ పెద్ద పెద్ద పదాలు నాకు రావు. సో లిరిక్ రైటర్ పాట రాసేటప్పుడు ఏమన్నా హై వర్డ్ రాసాడు అనుకోండి, అమ్మో నాకు అర్థం కావట్లేదండి, నాకు వద్దు. మీకు అర్థం కాకపోతే ఎట్లాగండి అంటే, ఇప్పుడు నా లెవెలేనండి రిక్షా వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, వీళ్ళందరికీ వాళ్ళే నా ఆడియన్స్లు. మహా మేధావులు ఎవరు నా సినిమాకి రాడు. యూత్, పేదోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళే వస్తారు. మేధావి ఎందుకు వస్తాడు? నాకు ఆ మేధావి భాష వద్దు, నాకు అర్థమైందట్టు రాయండి. రాసినప్పుడు ఇంగ్లీష్ వేసేవారు. నాకు ఇంగ్లీష్ వద్దండి, తెలుగు సినిమా, తెలుగు పదాలు ఉంటాయి. అందుకనే నా సినిమాలన్నింటిలో ఇంగ్లీష్ తక్కువ ఉంటుంది, ఎక్కువ తెలుగు పదాలు ఉంటాయి. నా టైటిల్స్ కూడా తెలుగే ఉంటాయి. అవును సార్. అందుకని నాకు అర్థమయ్యేది, నాలాంటి మీడియం బ్రెయిన్ వాడికి ఎట్లా అర్థం అవుతుందో అందరికీ అట్టకి అర్థం అవుతుంది ఈజీగా. మేధావికి అర్థం అవుతుంది, మీడియం బ్రెయిన్ వాడికి అర్థం అవుతుంది. ఓకే, మీరు అక్కడ పల్స్ అలా పట్టుకున్నారన్నమాట. పల్స్ పట్టుకోవాలా, నా నాలెడ్జ్ అంతే. మీ నాలెడ్జ్ అంతే అని మిమ్మల్ని మీరు సింపుల్గా చెప్పుకున్నా కానీ మీరు ఒక గొప్ప డైరెక్టర్ అని ప్రపంచానికి మీ టాలెంట్ ద్వారా తెలియజెప్పారు సార్. గొప్ప డైరెక్టర్ కాదు కానీ ఫ్లూక్లో అట్ట ఆడేసింది.